హల్లెలూయా. తండ్రి యేసయ్య, ఈరోజు దేవుని యొక్క వాక్యం 1 యోహాను 4:7. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, మొదటగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. నీ పొరుగువాన్ని ప్రేమించు అని వాక్యం సెలవిస్తుంది. నీ పొరుగువాన్ని తర్వాత ప్రేమిద్దు. ముందు నీ ఇంట్లో వాడిని, నీ సహోదరుణ్ణి, నిన్ను ప్రేమించడం, మనల్ని మనం ప్రేమించుకోవటం ఎలాగా? ఈ రోజున కుటుంబంలో అల్లకల్లోలు ఎందుకు వస్తూ ఉన్నాయి? సంసార జీవితంలో గొడవలు ఎందుకు పడతా ఉన్నారు అని అంటే, వారి మధ్య సఖ్యత లేకపోవటం వల్ల, వారి మధ్య ప్రేమ లేకపోవటం వల్ల, అటువంటి ప్రేమను వాళ్ళు కలిగి ఉండకపోవటం వల్ల గొడవలు, అల్లర్లు, తగాదాలు వస్తూ ఉన్నాయి. అంటే మనం ప్రేమ ఉండాలి. అత్తాకోడల మధ్య ప్రేమ ఉండదు, మామ అల్లుల మధ్య ప్రేమ ఉండదు, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ ఉండదు, అలాగే తోటి కోడళ్ళ మధ్య కూడా ప్రేమ ఉండదు. ఇటువంటి ప్రేమను మనము పొందలేకపోతూ ఉన్నాం. ఎందుకని అంటే, దేవుడు మన యందు నిలిచి ఉండలేదు. దేవుడు మన యందు ఉంటున్నాడు. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, వాక్యం వింటున్నాం అని అనుకుంటున్నాం. కానీ దేవుని మనలో లేనప్పుడు, దేవుని ప్రేమను మనం పొందకోలేనప్పుడు, దేవుని ప్రేమను మనం చూపలేనప్పుడు, దేవుడు కూడా మన యందు లేనట్టే ఉన్నాడు.